ఈరోజు చెన్నారావుపేట మండల కేంద్రంలో మొక్కజొన్నల మార్క్ఫెడ్ సెంటర్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, మక్కలు కొనుగోలు విధానాన్ని వేగవంతం చేయాలని, రైతులకు గన్ని సంచులు అందుబాటులో ఉంచాలని, ఎకరానికి 26 క్వింటాళ్ల విధానాన్ని రద్దు చేయాలని, యాసంగి మొక్కజొన్న పంట ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్నలు రైతులు పండించారని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉండటం ద్వారా మొక్కజొన్నల జల్లెడ పట్టే విధానాన్ని ఆపివేయాలని, మొక్కజొన్నల కొనుగోలు ట్రాన్స్పోర్ట్ వేగం పెంచాలని అన్నారు. పట్టాలేని భూముల రైతుల మొక్కజొన్నలు కూడా కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైతే అదనపు సెంటర్ను ఏర్పాటు చేయాలని, కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉన్నందున కొనుగోలు విధానాన్ని కూడా వేగవంతం చేయాలని అన్నారు. ఎంసీపీఐయు పార్టీ చెన్నారావుపేట మండల కార్యదర్శి జన్ను రమేష్ ఈ కార్యక్రమంలో రైతులు వీరన్న, రామ్ సింగ్, బాలు, రాములు, హరిలాల్, మొగిలి భిక్షం తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు అంటారు. చాలా కష్టాలు అవుతుంది. పత్తి మాత్రం మన పేరు మీద మనం అమ్ముకున్నాం. దేనికి కౌలు రైతు కింద పోయింది. మొక్కలు వాళ్ళ తమ్ముడు పెడితేనే అవుతాయి. చాలా కష్టాలు అవుతాయి. బస్తాలు దొరుకుతాయి, అమలు దొరుకుతాయి, లారీ దొరుకుతాయి. మిషన్ పట్టే మిషన్ దొరకలేదు. కొట్టుకుని తిట్టుకుంటూ పరిస్థితి అవుతుంది. ఈడ అయితే మామూలు పరిస్థితి లేదు. ఇక వర్షం పడితే మాత్రం ఉన్నది. పురుగు మందు తాగి సస్తుడే తప్ప ఏముండదు. ఇక్కడ నుండి మొక్కలు బయటికి పోయితే పోదు. వర్షం పడక ముందు కొంచెం కాంట స్పీడ్ గా నడిచేటట్టు గవర్నమెంట్ ఆలోచించాలి. బండలలో కుట్టలలో పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. 30 నుంచి 40 క్వింటాలు పెంచాలి. సరిపోదు. ఒక ఎకరానికి మిగతా 15 క్వింటాలు ఎక్కడ పక్కని పెట్టుడైతుంది. ఆయనకు బతిలాడు అవుతుంది. ఎకరానికి నాకు ఇప్పుడు 42 క్వింటాలు అయింది. ఎట్లా కావాలన్న పరిస్థితి వచ్చింది. 26 కొట్టుకున్నాడు అయింది. ఇక్కడ కొట్టుకున్నాం కూడా అయ్యాల. అలాంటి పరిస్థితి ఉన్నది. ఇంకా కొంచెం బార్దాన్ని కూడా స్పీడ్ గా నడిచే ఇంకో సెంటర్ వచ్చే అవకాశం చూడాలి. ఇంకో సెంటర్ వస్తే కొంచెం స్పీడ్ నడుస్తుంది. ఉన్న సెంటర్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో సెంటర్ ఎందుకు? ఉన్న దానికి 4000 బస్తాలే ఉన్న సెంటర్ ఎలిజిబుల్ అంటారు. ఏం చెప్తారు? 300 మంది 200 మంది వరకే అంటారు. ఎక్కువ పోవాలన్నా ఉండాలనేది వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేస్తారు. కానీ పైన దిక్కే లేదు. పైన ఆర్డర్ ఎవరిని అడగాలి, ఏం చేయాలో సొసైటీ కూడా ఇక్కడ ఉన్న చూడాలని కోరుతున్నాం. చెన్నారావుపేట సెంటర్ ఇది. అన్న వాళ్ళు ఇచ్చే 3 బత్తాలు యూరియా అయితే గంతే పండుద్ది. 10 బత్తాలు అయితే 35-40 కూడా 40 పండుతాయి. వాళ్ళ లెక్క వాళ్ళది. కరెంటు రమేష్ అన్న, ఈ చెన్నారావుపేట మక్కల రైతు కొనుగోలు కేంద్రంపై మీరు ఎంసీపీఐ పార్టీ నుండి మీరు రైతుల పక్షాన మీరు ఏం ఖండిస్తున్నారు? వీళ్ళకి అన్యాయం జరుగుతుందని రైతులు మొత్తుకుంటారు. వీళ్ళ పక్షాన మీరు ఏం ఖండిస్తారన్న? ఈరోజు చెన్నారావుపేట మండల కేంద్రంలో దాదాపు 30 గ్రామాలు ఉన్నాయి.
మరి ఈ యొక్క 30 గ్రామాలకు ఒకటే మార్కెట్ సెంటర్ ఇవ్వడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ రోజు రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే మరి ఈ రోజు వివిధ గ్రామాల నుంచి మక్కలు తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఆరబెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. సెంటర్ చిన్నది అయిపోయింది. ఈ రోజు ఎక్కడో ఎండబెట్టుకొని మార్కెట్ సెంటర్ తీసుకురావాలని ఈ రోజు అధికార యంత్రాంగం చెప్తున్నది. అసలు ఈ మండలం కింద మొత్తం సెక్టర్ కింద ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న వేశారన్నది ఈ రోజు అగ్రికల్చర్ అధికారులకు తెలియదా? మరి ఆ విధంగా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ అధికారులు మరి రిపోర్ట్ రాసి జిల్లా యంత్రాంగానికి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి ఎందుకు ఈ తక్కువ బార్దాన్ని గాని ఈ మక్కల సెంటర్ గాని ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నది ఈ రోజు మేము కోరడం జరుగుతున్నది. ఈ రోజు ఎకరానికి 26 క్వింటాలు కొంటామని ఈ రోజు అధికార యంత్రాంగం ప్రభుత్వం చెప్తున్నది. మరి ఒక ఎకరం ఉన్న రైతు పరిస్థితి ఏంటిది? ఈ యాసింగ్ పంటలో దాదాపు 30 నుంచి 40 క్వింటాల వరకు పండిస్తారు రైతులు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఈ యొక్క అధికార యంత్రానికి తెలియదా? మరి ఈ రోజు ఆ రైతు మరి ఎక్కడికి వెళ్లి అమ్ముకోవాలి? మరి ఆ ఒక్క ఎకరం ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంకా ఎవరిది పట్టా తీసుకొని పెట్టుకోవాలనేది ఒకసారి గ్రహించాలి. ఈ రోజు చంద్రరావుపేట మండలం కింద దాదాపు అసైడ్ లైన్లు దాదాపు వందలాది ఎకరాలు ఉన్నాయి. మరి వందలాది ఎకరాలు ఉన్నాయన్నది ఈ రోజు ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారి కానీ ఈ రోజు తెలియదా? మరి తెలిసినా కూడా ఈ విధంగా పెట్టడం చాలా విడ్డూరంగా ఉందని కూడా మీ రోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని అడగడం జరుగుతున్నది. తక్షణమే రోజు రెగ్యులర్ గా రైతులకు బార్దాను అందించి ఇక్కడున్న వెంటనే కొనుగోలు సెంటర్లను బార్దాను ఇచ్చి ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలని కూడా మీరు రైతుల పక్షంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎంసీపీఐ పార్టీ మండల కార్యదర్శి జన్ను రమేష్.